నిజామాబాద్ నుంచి నవీన్ లైవ్ లో ఉన్నారు. రైట్, అసలు ఇప్పుడు నిజామాబాద్ లో ఏం జరుగుతుందంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచేసింది. ఇక బీఆర్ఎస్ అవినీతిని అన్నింటినీ కూడా రేవంత్ సర్కార్ వెలికి తీయడానికి చర్యలు చేపడుతూ జరుగుతుంది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అవినీతిపై సర్కార్ విచారణ స్టార్ట్ చేసేసింది. ఇంకా అంతేకాకుండా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అవినీతిపై ఫోకస్ పెంచేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా ఇన్నాళ్లు అద్దె కట్టకుండా కూడా కాంప్లెక్స్ ని నడిపించడం పట్ల జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే పెండింగ్ లో ఉన్న అద్దె అంతా కూడా చెల్లించాలంటూ ఆయనకి నోటీసులు ఇప్పటికే పంపించడం జరిగింది. ఇక వారంలోగా అద్దె డబ్బు చెల్లించాలని నోటీసులు పంపించడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో నవీన్ ఉన్నారు. ఎస్ నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇటు నిజం ఇటు రేవంత్ రెడ్డి తన దూకుడు పెంచాడు. ముఖ్యంగా ఇటు తమ ఎన్నికల సమయంలో ఇటు ఇచ్చిన మాటను పెట్టుకునే ప్రయత్నం చేస్తాడో, ముఖ్యంగా ఎవరైతే అధికార పార్టీ అప్పుడు ఉన్న అధికార పార్టీ నాయకులు ఉన్నారో వారు పూర్తిగా ఎవరైతే అవినీతి చేసి ప్రజల డబ్బును తిన్నారో వాటిని నయా పైసతో కక్కిస్తా అని చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు తెలుస్తుంది. అధికారం ఇటు తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నుంచి కూడా తన దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ప్రగతి భవన్ ఉన్నదో ప్రగతి భవన్ సంబంధించినటువంటి గొలుసు సంఖ్యలను తెంచి ప్రజా భవన్ కాదు ప్రగతి భవన్ కాదు ప్రజా భవన్ గా మార్చారు. అయితే దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా తన ఎవరైతే అక్రమంగా సంబంధించినటువంటి అవినీతి పరులు ఉన్నారో అప్పటి మాజీ ప్రజాప్రతినిధులపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుసు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఆర్మూర్ నియోజకవర్గంలోని అప్పటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా ప్రధానంగా 2013లో తన భార్య రజనీ రెడ్డి పేరు మీద కూడా ఒక షాపింగ్ మాల్ ను కూడా ఆర్టీసీ పక్కనే ఒక షాపింగ్ మాల్ ను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విష్ణుజిత్ ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీద కూడా మొత్తం 7,000 చదరపు గజాల ఆర్టీసీ సంబంధించినటువంటి భూమిని లీజుకు తీసుకుంది. అయితే అక్కడ జీవన్ రెడ్డి మాల్ అలాగే మల్టీప్లెక్స్ పేరు మీద కూడా ఒక భారీ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రతి నెల 10 సంవత్సరం 50 లక్షల చొప్పున కూడా అద్దె చెల్లించవలసి ఉండగా కూడా ఇంతవరకు కూడా అద్దె డబ్బులు చెల్లించకపోవడంతో కూడా ఈ నిన్న ఏదైతే ఆర్టీసీ అధికారులు ఉన్నారో ఆర్టీసీ అధికారులు మొత్తం పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని చెప్పి కూడా ఇటు జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ముఖ్యంగా 7,28,78,000 బకాయిలు ఉందని చెప్పి ఈ బకాయిలు వారం రోజులుగా చెల్లించాలని చెప్పి, లేకుంటే షాపింగ్ మాల్ ను పూర్తిగా స్వాధీనం సీజ్ చేస్తామని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో పాటు దానికి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కరెంటు బిల్లు కూడా మొత్తం పెండింగ్ లో ఉంది. మొత్తం దీనికి సంబంధించి కూడా 2,65,00,000 కరెంటు బిల్లు కూడా పెండింగ్ ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్కో అధికారులు దానికి సంబంధించిన మల్టీప్లెక్స్ ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డికి సంబంధించిన మల్టీప్లెక్స్ ఉందో దానికి సంబంధించిన కరెంటును కూడా పూర్తిగా కట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది నిన్న రాత్రి కూడా మొత్తం మల్టీప్లెక్స్ కరెంటు కట్ చేయడంతో పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి కావచ్చు అక్కడ అతను 7,000 ఎకరాల లీజు తీసుకున్న స్థలం సంబంధించి ఆర్టీసీకి ఇంతవరకు ఒక నయ పైసా కూడా కట్టలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ సంజనార్ కూడా తనకి డబ్బులు కట్టాలని చెప్పినప్పటికీ కూడా జీవన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు. అయితే అధికారం పోయిన తర్వాత పూర్తిగా వెంటనే సీఎం ఇటు రేవంత్ రెడ్డి తమ సీఎం వెంటనే కూడా అధికారులు అక్కడ మల్టీప్లెక్స్ వెళ్ళి అక్కడ పూర్తిగా నోటీసులు ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అయితే నవీన్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తుంది. బీఆర్ఎస్ యొక్క అవినీతిని అన్నింటిని కూడా వెలికి తీసేటువంటి తవ్వకాలు స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్టు కనిపిస్తుంది. అయితే దీనికి జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తున్నారు? ఆయనకి ఇప్పటికి కూడా కరెంటు కట్ చేయడం కూడా జరిగింది. దాన్ని బట్టి ఆయన స్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో ఎన్నికల సమయంలో ప్రజల డబ్బును ఎవరైతే అక్రమంగా సంపాదించారో ఆ నయా పైసా కూడా పూర్తిగా ఇస్తాను, ప్రజల డబ్బు ఎవరైనా సరే ప్రజల డబ్బును ఎవరైతే తన జేబులో వేసుకున్నారో పూర్తిగా వాటిని ప్రజలకు జమ చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఫస్ట్ రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం వెంటనే కూడా తన దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా
ఫోకస్ పెట్టారు. మొత్తం చూసుకున్నట్లయితే సంబంధించి 9,87,87,8,000 ఇటు కరెంటు బిల్లు కావచ్చు, ఇటు ఆర్టీసీకి కట్టాల్సిన అద్దె కిరాయి కావచ్చు, మొత్తం డబ్బులు కూడా చెల్లించాలని చెప్పి కూడా ఈ ఇద్దరు సంబంధించిన అధికారులు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతవరకు ఇది నిన్న రాత్రి జరిగి 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు జీవన్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో కూడా అక్కడ త్రిముఖ పోటీ ఉందని చెప్పవచ్చు. ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ పోటీలో ఉన్నది. నవీన్, అయితే ఇప్పుడు చూసుకుంటే అధికారం చేపట్టి 2 రోజులు కూడా కావడం లేదు, ఇప్పటికే ఒక అవినీతి పరుని బయటకు తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు మనం వరుసగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీఆర్ఎస్ అవినీతిని మొత్తం వెలికి తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది అని మనం అనుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆరంభం మాత్రమే అన్నట్టుగా తెలుసు. ముఖ్యంగా ఇక్కడ ఆర్మూర్ సంబంధించి జీవన్ రెడ్డి కూడా అనేక అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు బహిరంగ సభలో కూడా చెప్పాడు. అయితే అందులో భాగంగానే మొదటగా ఇటు జీవన్ రెడ్డిపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా చేస్తుంది. జీవన్ రెడ్డి సంబంధించి కూడా ఎక్కడెక్కడ అక్రమంగా ఆస్తులు సంబంధించాడో కూడా వాటిపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు జీవన్ రెడ్డి ఒకటే కాకుండా ఎక్కడ ఇటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పూర్తిగా ఎవరు అవినీతి చేశారో కూడా వారిని ఖచ్చితంగా వేటాడుతాం. వాళ్ళు సంపాదించిన ప్రజా డబ్బును కూడా నయా పైసా కూడా ఉండకుండా కూడా కక్కించి తీరుస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ వేట మాత్రం ఖచ్చితంగా కొనసాగే పరిస్థితి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే జీవన్ రెడ్డి అనేక పర్యాలకు చూసుకున్నట్లయితే కూడా అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే అధికారంలో ఉన్నంత వరకు కూడా తన ఆటలు నడిచాయి. ఇప్పుడు అధికారం పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో ఇటు జీవన్ రెడ్డి కాకుండా అనేక మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపై కూడా ఇలాంటి ఫోకస్ కూడా పెట్టి మొత్తం వాళ్ళ అవినీతి బండారాన్ని కూడా బయట పెట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. అండ్ అలాగే నవీన్, ఇప్పుడు ఆర్మూర్ ప్రజలు జీవన్ రెడ్డి పట్ల ఎలా స్పందిస్తున్నారు? ఏదైనా వ్యతిరేకత ఆయన ఎదుర్కొంటున్నారా దీని పట్ల? ఖచ్చితంగా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు జీవన్ రెడ్డి తన 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డాయని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా మంది కూడా సర్పంచులు కూడా బాహటంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు నయా పైసలు లేని జీవన్ రెడ్డి 100 కోట్లు ఎలా సంపాదించాడు, హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో 100 కోట్ల ఎకరాల భూమి ఎలా సంపాదించాడు, ఇంత ఆస్తులు ఎక్కడ వచ్చాయని చెప్పి కూడా కల్లెడ సర్పంచ్ తన వీడియో ద్వారా కూడా చెప్పిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి 9,80,00,000 చిల్లర డబ్బులు కూడా ఇటు ఆర్టీసీకే కావచ్చు, ఇటు కరెంటు బిల్లు బకాయి ఉండటంతో కూడా ఇక్కడ సంబంధించిన ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీలో ఒక టికెట్ తీసుకోకుండానే వారిపై చర్యలు తీసుకుంటారు. దాంతో పాటు ఇటు ఒక నెల కరెంటు బిల్లు కట్టకుంటేనే తమ ఇంట్లో కరెంటు తీసే అధికారులు ఇటు జీవన్ రెడ్డి ఎన్ని కోట్లు కూడా బకాయిలు ఉంటే ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఉంటేనే వారికి ఒక న్యాయము, తమ సామాన్య ప్రజలకు ఒక న్యాయం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నాడు మండిపడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, ఇప్పుడు చూసుకుంటే సుమారు ఎన్ని రోజుల నుండి షాపింగ్ కాంప్లెక్స్ యొక్క అద్దె కట్టకుండా నడపడం జరుగుతోంది? దీన్ని ఎందుకు అధికారులు ముందు నుంచి ఎందుకు చూసుకోలేదు ఇంతకు ముందున్న అధికారులు? 2013లో అతని జీవన్ రెడ్డి భార్య రజనీ రెడ్డి పేరు మీద కూడా ఒక షాపింగ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎప్పుడు 2013 నుంచి ఏర్పడే నుంచి కూడా ఇంతవరకు కూడా డబ్బులు కట్టని పరిస్థితి ఉంది. సంవత్సరానికి 50 లక్షలు చొప్పున కూడా చెల్లించాలని చెప్పి కూడా మొత్తం 33 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఇంతవరకు డబ్బులు కట్టలేదు. దీనిపై కూడా ఇప్పుడున్నటువంటి ఆర్సీసీ చైర్మన్ సంజయ్ కూడా దీనిపై కూడా జీవన్ రెడ్డికి అడిగిన పరిస్థితి. అయితే దాంతో తమకు అధికారంలో ఉండడంతో కూడా అధికారులు కూడా ఏమి చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నదే నడుస్తున్న పెత్తనం ఉన్న పరిస్థితి. దీంతో అధికారులకు మాత్రం చూడనట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇటు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో ఇటు తన ఎమ్మెల్యేగా ఇటు జీవన్ రెడ్డి ఓడిపోవడంతో కూడా వెంటనే అధికారులు దానిపై స్పందించారు. దానిపై డబ్బులు కట్టాలని చెప్పి కొరడాను రూపించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.